అందరికీ నమస్కారం. నేను మీ ఎంఎస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ అఫీషియల్. చాలా రోజులైంది కదా, కొద్దిగా పని బిజీలో మీ ముందుకు రాలేకపోయినా. అయితే ఈరోజు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను గమనించిన కొన్ని అంశాలు, నన్ను కలిసివేసిన కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అయితే మీకు చెప్పదలుచుకుంటున్నాను. కొన్ని అంశాలను మీ ముందుతాను. కొంచెం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే కొంచెం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. మనం రోజు చూస్తూనే ఉన్నాం, నిత్యం మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక సినిమాలలో అయితే మన సినిమా ముందు మనం అడ్వర్టైజ్తోనే మనకు సినిమా స్టార్ట్ అవుతుంది. అదే మద్యపానం, ధూమపానం అని చెప్పేసి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి మనం నిత్యం ఎక్కడో ఒక దగ్గర వింటూనే ఉంటాం. కానీ వాటి నుండి మనం తప్పించుకోలేకపోతున్నాం. కారణం ఏదైనా ఉండొచ్చు, కానీ ఏదైతే మద్యపానం మన ఆరోగ్య పరిస్థితుల్ని, ఆర్థిక పరిస్థితుల్ని దిగజారుస్తుంది. మన ఆరోగ్య పరిస్థితులు అయితే ఈ మత్తు ఏకంగా కాల్చిపారేస్తుంది. అంతేకాదు, ఇక ఈ మత్తు అనేది ఇంట బయట గొడవలకు దారితీస్తుంది. ఇక ఏకంగా సమాజంలో మనకు గౌరవం లేకుండా చేస్తుంది ఈ మత్తు. మనందరికి తెలుసు, కానీ అప్పటి పరిస్థితిలో వేటి కారణంగానో కానీ మనం ఆ మత్తుకు అడిక్ట్ అయిపోతున్నాం. ఇంకా కొన్నిసార్లు భయం వేస్తుంది. చిన్నపిల్లలు, విద్యార్థులు ఎక్కడ ఈ మత్తుకు, ఈ మద్యానికి బానిసలైపోయి వాళ్ళ ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకుంటారో అని చెప్పేసి. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే, మన ఆరోగ్య పరిస్థితుల్ని, మన ఆర్థిక పరిస్థితుల్ని మనం ఒకసారి అంచనా వేసుకోగలగాలి. ఇక మీరు చూసినట్లయితే ఈ మధ్యకాలంలో తనువు చాలించిన వారు ఏకంగా 40 నుంచి 50 సంవత్సరాల వారే. మత్తు కారణంగా, ఈ మద్యం కారణంగా ఈ విధంగా 40 నుంచి 30, 50 సంవత్సరాల లోపు వారు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఇక వారు చనిపోతే అభం శుభం తెలియని పిల్లలు, భార్యలు రోడ్డున పడుతున్న పరిస్థితి. అందుకే కొన్ని గ్రామాల్లో, కొన్ని రాష్ట్రాలలో, కొన్ని గ్రామాలలో, కొన్ని పట్టణాల్లో ఏకంగా వారు తీర్మానాలు చేసి, మరి యువత తీర్మానం చేసి మద్యపానం దూరంగా ఉండాలని చెప్పేసి తీర్మానాలు చేసిన గ్రామాలు మనం చూసినాం. కానీ ఈ విధంగా మార్పు వచ్చినప్పుడే ఖచ్చితంగా మనకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇక నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి అంటారు. ఇక విద్యార్థులు అటువైపు తొంగి చూడకుండా వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉండడానికి ఇది దోహదపడుతుందని చెప్పేసి నేను ఈ మధ్యకాలంలో గమనించినటువంటి కొన్ని సంఘటనల్ని, నా మనసును కలిసివేసిన కొన్ని సంఘటనల్ని. ఎందుకంటే ఈ మద్యానికి బానిస అయిపోయి ఫ్యామిలీస్ ఏ విధంగా రోడ్డున పడుతున్నాయో, వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలు, భార్య పిల్లలు ఏ విధంగా రోడ్డున పడి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు గోచరంగా ఉన్నాయో నేను కొన్ని చూసిన వాటిలో నా మనసును కలిసివేసి ఈ వీడియో మీ ముందు ఉంచుతాను. దయచేసి నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి.